బ్రేకింగ్ న్యూస్ హనుమకొండ జిల్లాలోని సుబేదారి పిఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మద్దతుగా దాస్యం వినయ్ భాస్కర్, రాకేష్ రెడ్డి పిఎస్ వద్దకు చేరుకున్నారు. లోనికి ఎంట్రీ లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ముగ్గురిని లోనికి అనుమతించారు. మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుతో అటు బీఆర్ఎస్ నేతలకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అటు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో పాటు వరంగల్ జిల్లాకు చెందినటువంటి అనుచరులను కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. అయితే కౌశిక్ రెడ్డి ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి పోలీసులకు సహకరించకపోవడంతో డిఎస్పీ అక్కడ చేరుకొని కౌశిక్ రెడ్డితో మాట్లాడుతున్నారు. తను మెడికల్ టెస్ట్లకి కాదు కదా, కనీసం తనకు అరెస్టుకు సంబంధించినటువంటి ప్రొసీజర్ ఫాలో చేయడానికి కూడా తాను సైన్ చేయడానికి ససేమిరే అంటుండడంతో కూడా పోలీసులు ప్రస్తుతం కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి. ఒకవేళ కనుక ఇదే విధంగా కౌశిక్ రెడ్డి ప్రవర్తిస్తే మాత్రము పోలీసులు బలవంతంగా తనను తీసుకెళ్లాల్సి వస్తుందంటూ కూడా వైపు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కౌశిక్ రెడ్డి ఇదంతా అక్రమ అరెస్ట్ అంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు తన లీగల్ టీం ఉదయమే తన లీగల్ టీం తో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యం లోపల రిమాండ్ ను తిరస్కరించే విధంగా తాను వాదనలకు సిద్ధమయ్యేందుకు సమయాన్ని తను ఉంచే విధంగా ఈ విధంగా హైడ్రామా చేసినటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే వినయ్ భాస్కర్ ఇప్పటికే కౌశిక్ రెడ్డిని కలిసేందుకు రావడంతో పోలీసులు అడ్డుకోవడం, దాదాపు అర్ధగంట సేపు పోలీసులతో వాగ్వాదం జరిగిన తర్వాత అడ్వకేట్ల సమక్షంలో వినయ్ భాస్కర్ కలిసేందుకు అనుమతి ఇచ్చారు. సో వినయ్ భాస్కర్ అక్కడ మాట్లాడుతూ ఇదంతా అక్రమ అరెస్టు, కావాలనే ప్రభుత్వం కుట్రపూర్తంగా అరెస్ట్ చేసిందంటూ కూడా తాను 2 వాక్యాలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. దీంతో పోలీసులు కూడా అక్కడ ఎవరు ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తలెత్తే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తీసుకున్నామంటూ హెచ్చరికలు జారీ చేయడంతో నాయకులు కూడా అక్కడికి వచ్చి నిరసన తెలిపేందుకైతే కొంత విముఖత చూపుతున్న పరిస్థితి. ఈ వ్యవహారంపై ప్రధానంగా కౌశిక్ రెడ్డి పోలీసులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మరికొద్ది సేపట్లో ఉదయం నుంచి తాను లీగల్ టీం రావాలి, తను వచ్చే వరకు నేను కూడా ఎటువంటి మెడికల్ టెస్ట్ లకు వెళ్ళలేదని చెప్పినంతో దాదాపు గంట సేపు పోలీసులు కౌశిక్ రెడ్డికి సమయం ఇచ్చి చూశారు. ఇప్పటి వరకు కూడా కౌశిక్ రెడ్డి అదే తీరు ప్రవర్తిస్తుండడంతో పోలీసులు కూడా తన మెడికల్ టీమ్ ను ఎంజిఎం నుంచి కూడా ఒక 3 వైద్యులతో కూడా మెడికల్ టీమ్ ను సుబేదార్కి పిఎస్ కి రమ్మన్నారు. సో ఇక్కడే మెడికల్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. 10-30 నిమిషాలకు మేజిస్ట్రేట్ కూడా ఇంటి వద్దే కౌశిక్ రెడ్డి ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం కూడా ఇచ్చారు. సో అంటే మరో హాఫ్ అన్ అవర్ లో కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి చేసి మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా తన రిమాండ్ సిడీని తిరస్కరించే విధంగా కూడా వాదన సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బెయిల్ పిటిషన్ వేయడానికి మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి ఆ పిటిషన్ పెండింగ్ లో ఉంది. 24వ తేదీన అది వాయిదా ఉంది కాబట్టి వరంగల్ లో రిమాండ్ సిడీ తిరస్కరించడానికి ప్రధానంగా బీఆర్ఎస్ లీగల్ టీం వాదన చేసిన సిద్ధంగా ఉంది. మరో అర్ధగంటలో కౌశిక్ రెడ్డి సహకరించి పోలీసులతో వెళ్తాడా లేకుంటే బలవంతంగా తీసుకెళ్తాడని కూడా చూడాల్సి ఉంది. అఖిల, అయితే వేణు, ఇప్పటికే అక్కడ జరుగుతున్న ఘర్షణలు అయితే మనం చూస్తున్నాము. ఒక పక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడ చేరుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అక్కడి నుంచి కౌశిక్ రెడ్డిని తరలించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? కౌశిక్ రెడ్డికి సపోర్ట్ గా నిరసన చేయడానికి వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆ విముఖత చూపుతున్నారు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి దాదాపు గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నారు. తాను మధ్యలో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి బీఆర్ఎస్ సీనియర్ నేతలపై నోరు పారేసుకున్న ఘటనలు చూసాము. తన వైఖరి వల్ల పార్టీ భ్రష్టు పట్టిపోతుందంటూ సీనియర్ బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులంతా కూడా ఎప్పటి నుంచో కౌశిక్ రెడ్డి వ్యవహారంపై కూడా అంటి ముట్టినట్లుగా ఉంటాం. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు కౌశిక్ అరెస్టు మీద కూడా స్థానిక నేతలు స్పందించేందుకు కొంత సైలెంట్ అయితే పాటిస్తున్నారు తప్ప కౌశిక్ రెడ్డి సపోర్ట్ చేసేందుకు కూడా సిద్ధంగా లేరు. సో అక్కడ అధిష్టానం నుంచి కేటీఆర్ ఇదంతా చట్ట విరుద్ధము, అక్రమ అరెస్టులను ప్రకటించడము, స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడైన వినయ్ భాస్కర్ తనను పరామర్శించి రావడం వరకు జరిగింది తప్ప ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో తనకు సంబంధించిన అనుచరులకు అటు హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ నుంచి బీఆర్ఎస్ నేతలను తన అనుచరులను రావాలని కోరినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ద్వారానే ఇక్కడ నిరసనలు చేసేందుకైతే ప్రయత్నిస్తున్నారు. కానీ స్థానిక నాయకులు ఎవరు కూడా
బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా కౌశిక్ రెడ్డి అరెస్ట్ మీద ఖండించడానికి కానీ కౌశిక్ రెడ్డి కోసం అక్కడ నిరసన చేసిన సిద్ధంగా లేరు. సో మొత్తానికైతే సొంత పార్టీ నేతల నుంచి కూడా కౌశిక్ రెడ్డి వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి నిరసనలు అక్కడ జరిగేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. సో కొంతమంది అనుచరులు మాత్రం కమలాపూర్, హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కొంతమంది వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కొంత అక్కడి తను కోర్టుకు తీసుకెళ్లే సమక్షం లోపల కొంత ఏమన్నా అలజడి సృష్టించే అవకాశం ఉంది. దానికోసం పోలీసులు దాదాపు 200 మంది పోలీసులను కూడా ఇప్పటికే మోహరించిన పరిస్థితి. ఒకవేళ మరో హాఫ్ అన్ అవర్ సేపు ఆ మేజిస్ట్రేట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అర్ధగంట సేపు ఆ శ్రేణులందరినీ కూడా అక్కడికి రాకుండా బారికేట్లు వేసి అడ్డుకుంటున్న పరిస్థితి. సో దాదాపు కిలోమీటర్ దూరం ఉంటుంది. సో ఆ సుబేదారి పిఎస్ నుంచి కోర్టు వరకు. సో అంటే ఆ కిలోమీటర్ ప్రాంతం అంతా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. మరొక 10 నిమిషాలు వేచి చూసిన తర్వాత మెడికల్ టీం వచ్చిన తర్వాత వైద్య పరీక్షలు పూర్తయితే కౌశిక్ రెడ్డి సహకరించకుండా కూడా బలవంతంగా తీసుకెళ్లి మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసేందుకైతే పోలీసులు అయితే సన్నద్ధంగా ఉన్న పరిస్థితి. అఖిల అయితే వేణు, ఇప్పుడే కౌశిక్ రెడ్డి అరెస్టుకు సంబంధించి కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్రమ అరెస్టు, కక్ష సాధింపు చర్యలు చేస్తుంది ప్రభుత్వం అంటూ కూడా దీనిపై మండిపడ్డారు. అసలు దీన్ని ఎలా చూడాలంట? ఒకవేళ నిజంగా ఇది అక్రమ అరెస్ట్ అయి ఉంటే హైకోర్టు లోపల తనకు నిజంగా క్వాష్ పిటిషన్ వేశారు. ఏప్రిల్లో ఏదైతే తనకు కేసు నమోదుందో సుబేదార్ పిఎస్ లోపల క్వాష్ చేయాలంటూ కూడా ఆయన ఏప్రిల్ 21నే కోర్టుకు వెళ్లారు. హైకోర్టు లోపల దాదాపు 2 నెలల వాదనలు జరిగాయి. 2 నెలల సమయం వాదనలు జరిగిన తర్వాత చివరకు క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే దానిలో తాను బెదిరింపులకు గురి చేసిన ఘటన, గతం లోపల తాను బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటన సంబంధించి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. దానికి సంబంధించి కౌంటర్ కూడా దాఖలు చేయడంతో ఆ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. సో కొట్టేస్తున్న విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ బెయిల్ పిటిషన్ కోసం మరొక క్రిమినల్ పిటిషన్ కూడా వేస్తున్నారు. అంటే ఇదంతా ఈ కేసులో నిజంగా తాను తప్పు చేయకుండా ఉండుంటే తన పోలీసుల వద్దకు వచ్చి తనకు సంబంధించిన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది, సహకరించాల్సి ఉంది. కానీ నిజంగా ఈ సహకరించకుండా ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని హైకోర్టుకు వెళ్ళాం, ఆ తర్వాత బెయిల్ కావాలంటూ హైకోర్టుకు వెళ్ళి ఇదంతా చూస్తుంటే కౌశిక్ రెడ్డి తప్పు చేశారనేది కూడా స్పష్టంగా కనబడుతుందంటూ కూడా అక్కడ వరంగల్ జిల్లా చెందిన బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో అంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఓవైపు కేటీఆర్ తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి కేటీఆర్ స్పందించాల్సి ఉంది కాబట్టి స్పందించారు తప్ప నిజంగా ఇందులో కౌశిక్ రెడ్డి తప్పు ఉందనేది హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడం ఎందుకు, తను నిజంగా మనోజ్ రెడ్డిని బెదిరించకుంటుంటే తాను స్టేషన్ కు వెళ్లి తనకు సంబంధించిన వాంగ్మూలం ఇవ్వచ్చు, తన ఒక ప్రజాప్రతినిధి ఎందుకు భయపడుతున్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి ఈ ఘటనలో 308 తనకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించడం, ఇవ్వకపోతే నువ్వు ఏ విధంగా వ్యాపారం చేస్తావని బెదిరించడం, నీ కుటుంబం అంతా కూడా అమెరికా వెళ్తానని చెప్పారు, ఇక్కడే ఉన్నారు, తమాషా చేస్తున్నామంటూ కూడా తీవ్ర పదజాలం వాడారు. సో ఆ ఇంటికి సంబంధించి మనోజ్ రెడ్డికి సంబంధించిన మహిళలు వాళ్ళంతా వింటుండగా తను ఫోన్ కాల్ చేశాడు కాబట్టి దీనికి సంబంధించిన విషయం లోపల ఎప్పుడో రిమాండ్ తరలించాల్సింది కానీ కోర్టును ఆశ్రయించి కౌశిక్ తప్పించుకున్నారు. చివరకు కోర్టు కూడా తనకు ఎటువంటి ఎక్సెప్షన్ ఇవ్వకపోవడం, బెయిల్ పిటిషన్ మీద కూడా కోర్టు కూడా తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోవడంతో ఈ రోజున కౌశిక్ అరెస్ట్ జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారం లోపల బాధితులు మనోజ్ రెడ్డి భార్య, తన కుటుంబ సభ్యులు దాదాపు 2 నెలల నుంచి కూడా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే తమ కుటుంబం ఏమవుతుందని భయపడ్డటువంటి బాధితులు కూడా ఈ రోజున సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తానికి ఈ ఘటన లోపల అధిష్టానం కూడా కొంత ఆచితూచి వ్యవహరించిన పరిస్థితి. ఎందుకంటే తనకు సంబంధించి బెదిరింపులకు ఉన్నాయి, కాల్ రికార్డ్స్ ఉన్నాయి, తనకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ అధిష్టానం ఆ దూకుడు ప్రదర్శించినా కూడా తిరిగి బూమరంగ్ అయ్యే పరిస్థితి కాబట్టి కొంత ఆచితూచి బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రవర్తిస్తారు. మొత్తానికి కౌశిక్ రెడ్డికి సంబంధించి రిమాండ్ విధిస్తే ఆ తర్వాత కస్టడీ తీసుకున్న తర్వాత తన బెదిరింపుల భాగవతానికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అఖిల రైట్ వేణు, థ్యాంక్ యూ. సో ఏదైతే క్వారీ